నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరేంటి సార్? నా పేరు లక్ష్మీనారాయణ అండి. స్టూడెంట్ నేమ్ ఏంటి సార్ మీ అబ్బాయి? మా అబ్బాయి పెద్ద అబ్బాయి జస్వంత్ అండి. తను ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు సార్? మా అబ్బాయి ఫిడ్జీ ఇంటర్నేషనల్ కాలేజీలో చదువుతున్నాడండి. ఇప్పుడు ఎప్పుడు జాయిన్ చేశారు సార్ ఆల్సెట్ ట్యూషన్స్లో? ఆల్సెట్ మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడండి. 10th క్లాస్ చదువుతున్నప్పుడు కొంచెం అబోవ్ యావరేజ్గా ఉండేవాడు. అప్పుడు కొంచెం ఏదన్నా ట్యూషన్ పెట్టాలని నేను అనుకున్నాను. మా చిన్న అబ్బాయి ఆల్సెట్ ట్యూషన్లోనే చదువుతున్నాడండి. అలాగే పెద్ద అబ్బాయిని కూడా ఒకసారి సార్ని కలిసి మా అబ్బాయి కూడా 10th క్లాసు కొంచెం కోచింగ్ ఇవ్వండి సార్ అని ఒక రోజు వెళ్ళానండి. వెళ్తే సరే సార్ తీసుకురండి అని అన్నారు. అబోవ్ యావరేజ్ ఉన్న బాబుని మీకు ఎందుకు సార్, నేను ఏదో ఒకటి చేసి మీకు అదే స్టడీస్ బాగా ఇంప్రూవ్ చేయించి మీకు చక్కగా మీ అబ్బాయిని మంచి మార్కులు వచ్చేటట్టు చేస్తాను ఎగ్జామ్స్లోని సార్ మాకు చెప్పారండి. సార్ మరి మార్క్స్ ఎలా వచ్చినాయి సార్? మ్యాథ్స్, సైన్స్, మార్క్స్ అయితే సార్ గారు చెప్పినట్టుగానే మంచి మార్క్సే వచ్చినాయి సార్. గ్రూప్స్లో అన్నీ కూడా 98, 99 వచ్చినాయి సార్. ఇంగ్లీషు, సైన్స్ వచ్చేసి 99 వచ్చినాయి సార్. సైన్స్ వచ్చేసి మ్యాథ్స్ వచ్చేసి 98 వచ్చినాయి సార్. టోటలు యావరేజు 558 వచ్చినాయి సార్. అబోవ్ యావరేజ్ స్టూడెంట్ని ఫస్ట్ మార్క్స్ వచ్చేటట్టుగా సార్ కృషి వల్ల మాకు జరిగింది సార్. అంటే బిఫోర్ ఆల్సెట్ ఎలా ఉండేది సార్? అంటే ఆల్సెట్లో జాయిన్ చేయకముందు అలా ఉండేవాడు? అబోవ్ యావరేజ్ ఉండేవాడు సార్ బాబు. కొంచెం అది అయినాక కొంచెం బాగా సార్ బాగా అర్థమయ్యేటట్టు చెప్పి మాకు ఇంప్రూవ్మెంట్ చేసి చూపించారండి. మాకు ఎలా మార్క్స్ రావాలి, మాకు టెక్స్ట్ బుక్ రీడింగు, ముఖ్యంగా టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయించేవాళ్ళండి. అట్లా బాగా కోచింగ్ తీసుకునేవాళ్ళు, బాగా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళండి సార్. తర్వాత జాయిన్ చేసిన తర్వాత ఎలా ఉంది సార్? బాగానే ఉందండి బాబు, ఇబ్బంది ఏం లేదు. సాటిస్ఫై అయ్యారా సార్? ఫుల్ సాటిస్ఫై అండి, అసలు ఆలోచన ఏం లేదండి అసలు. మా చిన్న బాబు కూడా ఇప్పుడు ప్రజెంట్ అక్కడే చదువుతున్నాడు. ఆల్రెడీ మా పెద్ద బాబు 10th క్లాస్ చదవక ముందు నుంచి కూడా 2 years బిఫోర్ నుంచి మా చిన్న బాబు అక్కడే చదువుతున్నాడండి. ఆల్సెట్ ట్యూషన్లోనే చదువుతున్నాడు. సార్ ఇప్పుడు ఆల్సెట్ ట్యూషన్ మీ అబ్బాయిని కొంచెం రిఫ్లెక్ట్ చేసింది అంటారా? అవును సార్, ఇబ్బంది ఏం లేదు సార్, చాలా మంచిగా. ఆల్సెట్ ట్యూషన్స్లో టీచర్స్ మోటివేట్ చేయడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేశారా సార్? చెప్పాను సార్ నేను, మీరు బాగా చేశారు సార్ అట్లాగా. అలాగే మిగతా పిల్లల్ని కూడా మీరు మా బాబుని ఎలాగా నడిపించారో మీరు మిగతా పిల్లల్ని కూడా అలాగే మంచి ఇంప్రూవ్మెంట్ చేయండి సార్ అని కూడా నేను సలహా కూడా ఇచ్చాను. ఓకే సార్ అన్నారు వాళ్ళు కూడా. అట్లాగే చేస్తున్నారు కూడా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళు కూడా చక్కగా బాగుందనే చెబుతున్నారు. ఈ ఆల్సెట్లో మీకు బాగా నచ్చింది సార్? బాగా కేర్ తీసుకుంటారు సార్ పిల్లల్ని, మటుకు ఇబ్బంది పెట్టరు. చక్కగా ఏం రాలేదో చూస్తారు, చూసి చక్కగా చూసి అవి ఏం సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో చూస్తారు. అలాగే అన్ని సబ్జెక్ట్స్ చూస్తారు, అన్ని ఇంప్రూవ్మెంట్ అయ్యేటట్టుగా చూస్తారు సార్. నచ్చలేనిది ఏంటి ట్యూషన్లో? ఇంకా ఏమైనా అప్డేట్ చేసుకోవాల్సింది ఏమైనా ఉన్నాయా? రేటేని ఎలా ఏం లేదు సార్, అంతా మంచిగా దబానే. ఇప్పుడు మీరు ఫీజు అఫోర్డబుల్గా ఫీల్ అవుతున్నారా? అలా ఏం లేదు సార్, అది రీజన్గానే తీసుకుంటారు సార్, అలా ఏం లేదండి, బాగా మంచిగా. ఇప్పుడు మరి రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 5కి 10 ఇస్తాం సార్ రేటింగ్. మంచి రేటింగ్, అసలు రేటింగ్ కాదు, అసలు ఆ రేటింగ్ చెప్పేది కాదు, అది మంచిగా ఉంది అంతే. ఓకే సార్, చాలా థ్యాంక్స్ సార్.